ఈరోజు పచ్చి మామిడికాయతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ పచ్చడి అండి ఇది. ఇన్స్టెంట్‌గా చేసేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్ అంతే. ముందుగా నేనైతే ఈ 2 మ్యాంగోస్ తీసుకుంటున్నానండి, పచ్చి మామిడికాయలు. తీసుకుని వీటిని పీల్ చేసేసుకోవాలి, పైన లేయర్. పీల్ చేసుకుని మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఈ చట్నీ అనేది కచ్చాబచ్చాగా నూరుకోవాలండి, మరీ పేస్ట్ లాగా చేసేసుకోకూడదు. మనకి మామిడికాయ ముక్కలు తగులుతూ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. సో ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి ముక్కల్ని. ఇలా అన్నీ కూడా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు ఒక 5 or 6 ఇలా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1.5 స్పూన్ పచ్చికారం యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని ఇలా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. జస్ట్ ఒక్కసారి వేయాలండి మిక్సీ అంతే. సో ఇలా పేస్ట్లా చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు పోపు కోసం రెడీ చేసుకోవాలి. దానికోసం ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులు అన్నీ కూడా యాడ్ చేయండి. ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా ఫ్రై అయ్యాక తీసుకుని వెళ్ళి చట్నీలోకి యాడ్ చేసుకోవడమే. చూసారు కదా, జస్ట్ 10 మినిట్స్ పడుతుందండి అంతే మీకు ప్రాసెస్కి. ఈ కటింగ్, మిక్సీ చేయడం, అలాగే ఈ పోపు అంతా కూడా మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతూ ఉంటాయి కదా మామిడికాయలు. సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. రైస్లోకి చాలా బాగుంటుందండి టేస్ట్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.